ఈ జీ స్పాట్ గురించి మనం డిస్కస్ చేయాలంటే మనకు ఫీమేల్ వెజనల్ అనాటమీ మనకు తెలియాలి. అంటే ఫీమేల్ వెజెనాలో మనకు క్లైటోరిస్ ఉంటుంది, అలాగే లేబియా మైనోరా, లేబియా మెజోరా అనేవి ఉంటాయి. అంటే బయట ఉన్న పెదవుల లాంటి వాటిని మనము లేబియా అంటాం. అలాగే జీ స్పాట్ అనేది ఫీమేల్స్లో ఎక్కడైతే ఎక్కువ ఉద్రేకం కలుగుతుందో ఆ పార్ట్ని మనము జీ స్పాట్ అంటాం. మేల్స్లో అలా ఒక పార్ట్ అంటూ ఉండదు. పెనిస్లో జనరల్గా ఎక్కడ తగిలినా కూడా సేమ్ స్టిమ్యులేషన్ ఉంటుంది. కానీ ఫీమేల్స్కి జీ స్పాట్ అనేది జనరల్గా యాంటీరియర్ వాల్లో, అంటే వెజైనా అప్పర్ వాల్లో మనకు ఎంట్రన్స్ దగ్గర నుంచి 2 to 4 సెంటీమీటర్స్ లోపలనే ఉంటుంది. దీని అడ్వాంటేజెస్ అంటే దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, చాలామంది అబ్బాయిలు వాళ్ళ పెనిస్ చిన్నగా ఉందని, ఈ పెనిస్ చిన్నగా ఉండడం వల్ల ఆ అమ్మాయిని అంటే వాళ్ళ పార్ట్నర్ని సాటిస్ఫై చేయలేనేమో అని కొంతమంది భయపడుతూ ఉంటారు. కొంతమంది కేవలం ఈ రీజన్తోనే పెళ్ళి కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే నా పెనిస్ చిన్నగా ఉంది, ఆ పెనిస్ వల్ల నేను మా వైఫ్ని సాటిస్ఫై చేయలేనేమో అన్నట్టు. సో ఈ జీ స్పాట్ గురించి మనకు వచ్చిన తర్వాత, కాన్సెప్ట్ తెలిసిన తర్వాత మనకు మెయిన్ తెలిసింది ఏంటంటే, ఈ జీ స్పాట్ ఓన్లీ 4 సెంటీమీటర్స్ దూరంలోనే ఉంటుంది కాబట్టి, సో ఆ పాయింట్ని పెనిస్ టచ్ చేయగలిగితే, సో అంటే ఆ ఏరియాలో ఫ్రిక్షన్ చేయగలిగితే మనకు ఫీమేల్స్లో ఆర్గజం అనేది వస్తుంది. అంతేగాని ఫీమేల్స్లో లోపల అంటే వెజైనా చివరి వరకు పెనిస్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ చివరిలో ఉన్న సర్విక్స్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, డాక్టర్ గారు నాకు పెనిస్ లోపల మా వైఫ్ లోపల టచ్ అవ్వట్లేదు అనేది. అంటే బేసిక్గా టచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ జీ స్పాట్లో సరైన రాపిడి కలిగిస్తే ఫీమేల్స్కి ఆర్గజం వచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప ఆ ఫీమేల్స్, అందుకని ఇది చాలామందికి మగవాళ్ళలో ఈ పెళ్ళి గురించి భయపడే మగవాళ్ళలో ఈ న్యూస్ అనేది చాలా అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే ఆ భయం పోగొట్టే న్యూస్ ఇది. సో జీ స్పాట్ గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరు ఎప్పుడు పీనైల్ సైజ్ గురించి భయపడరు.